నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఈకను కోరుకొనును. ఆమేన్. చాలక థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఇక చూడండి, జకర్యాలో మనకి మరి ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. మందిరము కట్టబడడం ప్రారంభించిన తర్వాత ఆ పని ఏదో ఒక రకంగా ఆగిపోవడం మనం చూస్తాం. అలా ఆగిన పనిని మొదలు పెట్టడానికి దేవుడు హగ్గయిని, జకర్యాని లేపుకొని ప్రవక్తల్ని నిలబెట్టి ప్రకటన చేపిస్తున్నారు. అదే మనం చూస్తున్నాం. ఈ మందిరం కట్టబడేటప్పుడు జరుగుతున్న ఒక్కొక్క కార్యము మనకు అర్థమైతే మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడానికి మనం ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తున్నాం అనే విషయం మనకు అర్థమవుతుందండి. అందుకే డీటెయిల్డ్ గా వెళ్తున్నాం, స్లోగా వెళ్తున్నాం అనుకోవద్దు, డీటెయిల్డ్ గా వెళ్తున్నాం. కొన్నిసార్లు మనం సిమెంట్ తో కానీ కొంచెం పని చేసిన తర్వాత ఆ పని ఆరడం కోసం కొన్ని రోజులు దాన్ని అలా ఉంచి వాటరింగ్ చేస్తూ ఉంటాం. దేని కొరకు? స్ట్రాంగ్ అవడానికి, ఆమెన్, గట్టి పడడానికి, స్ట్రాంగ్ అవడానికి. అంటే ప్రభు కూడా మీకు గుర్తుందా, లోడ్ వేసినట్టుగానే మనకి ప్రతి దినం ఒక లారీ లోడ్ ఎలా వస్తుందో అలాగనే బిల్డింగ్ మెటీరియల్ అంతా వేస్తున్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అలాగనే ప్రతి ఏరియాలోని ఆ వాక్యముతో ఇప్పుడు మనం కట్టుకుంటున్న ఒక్కొక్క ఇటుక లేదా ఒక్కొక్క రాయి, ఒక్కొక్క రాయితో ఇంకొక రాయి ఆ మధ్యలో ఉన్న సిమెంట్ గట్టిపడే సమయం. ఆమేన్. అందుకే దేవుడు కొంచెం టైం ఇస్తున్నారు. ఈ టైంలో ఏం చేయాలో తెలుసా? పక్కన రాయితో బంధం గట్టి పడుతూ ఇంకా ఆత్మ సంబంధమైన ఆసక్తితోనూ మేలులతోనూ నింపబడుతూ ప్రయాణం ముందు కొనసాగించే సమయం. ఆమేన్. వినిన వాక్యము వినిన వారితో సహవాసం కలిగి ఉండలేదు గనుక ఇశ్రాయేలీయులకి అది నిష్ప్రయోజనమాయను అని చదివాం. మరి మన విషయంలో వినిన వాక్యం ప్రయోజనకరంగా మారాలంటే మరి సహవాసం కలిగిన వారితో కొన్ని దినాల ప్రయాణం కావాలి కదా. చెప్పండి గట్టిగా, ప్రయాణం కావాలి కదా అని. ప్రయాణం కావాలి కదా. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ గోడ గట్టి పడుతుంది. చెప్పండి. అప్పుడు గోడ గట్టిపడుతుంది. గోడ చక్కగా తయారై కట్టబడుతున్నప్పుడు ఆయనే తన గుడారం కప్పును. ఆమేన్. ఆత్మ సంబంధమైన మందిరంగా కూడా కట్టబడుతున్నప్పుడు ఇదిగో నువ్వు ఎక్కడ ఆగావో లేదా నీ స్థితి ఎక్కడ ఆగిందో ఈరోజు ఒక ప్రార్థన చేద్దాం. ఏమనంటే, దేవా, ఏ ఫైల్ ఎక్కడ ఆగిందో అది ఈరోజు మూవ్ అవును గాక. ఆమేన్.
ఇలాగే చెప్పండి. ఏ ఫైల్ ఎక్కడ ఆగిందో అది మూవ్ అవును కాక. ఏ ఫైల్ ఎక్కడ ఆగిందో ఫైల్ అది ఎక్కడ అవును కాక. ఆగిందో ఫైల్ ఎక్కడ ఆగిందో అది మూవ్ అవును కాక. ఫైల్ ఎక్కడ ఆగిందో అందరు క్లెయిమ్ చేసుకుందాం ఆ విషయాన్ని. అంటే కట్టబడడానికి ఎక్కడెక్కడ ఏ ఏ పరిస్థితుల్లో ఏ ఏ ఏ విషయాల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఆగాయో అవన్నిట్లోని కదలికలు వచ్చును గాక. ఆమె ఆమేన్. దేవుడు చెప్పిన మాటే నేను మరొకసారి కంపింప చేయబోతున్నానని చెప్పి నేను మరొకసారి కంపింప చేస్తున్నాను అని చెప్పారు. కంపింప చేస్తున్నారు అంటే పరిస్థితులు అన్నిట్లోని కదలికలు వస్తున్నాయని అర్థం. ఆమేన్. ఆమేన్. ఆత్మ నేత్రములతోనే చూచుట సాధ్యం, కానీ క్రియారూపకంగా వచ్చినప్పుడు మనం దానిని నమ్ముతామండి. ఆయన ప్రవక్తలని ఆయన నిలబెట్టుకొని కొన్ని విషయాలను చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక మాట చూడండి, హగ్గయి 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్త హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చు. అక్కడ చూడండి 10వ వచనంలో దర్యావేషు ఏలుబడి యందు ఎన్నవ సంవత్సరం ఎన్నవ నెల ఎన్నవ దినం ప్రభు వాక్కు మాట్లాడారు? 2వ సంవత్సరం 9వ నెల 24వ దినం. సంవత్సరము 9వ నెల. అయిందా? ఇప్పుడు జకరియా 1:7 చదవండి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము సెబాటు అను 11వ నెల 24వ దినమున అది యెహోవా వాక్కు ఇప్పుడు ప్రవక్త ఇప్పుడు హగ్గయి 2:20 వచ్చిన ఒకసారి చదవండి. 20 2. మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా. ఆమేన్. చాలు, ఇక్కడ గమనిద్దాం. దర్యావేషు ఏలుబడి చేస్తున్న 2వ సంవత్సరంలో 9వ నెల 24వ దినమున హగ్గయితో దేవుడు మాట్లాడారు. మళ్ళీ అదే నెల 24వ దినమున మాట్లాడిన మాటల్లో మరలా ప్రత్యక్షమై మరలా మాట్లాడుతున్న మాటలు కింద మనం చదువుతున్న మాటలు. అక్కడ హగ్గయితో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. అవి మనం ఇంకా చదవలా, వాళ్ళ పెట్టాం, హోల్డ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు మరలా చూడండి, అదే సంవత్సరం 11వ నెల 24వ దినమున 11వ నెల 24వ దినమున దేవుడు మరలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జకరియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడే దర్శిస్తున్నారు. వీళ్ళు మొర ఎక్కువగా ఆ దినం ఈ దినం అని పెట్టినట్టుగా చూస్తున్నామా? దేవుడే దర్శిస్తున్నట్టుగా చూస్తున్నామా? చెప్పండి. దేవుడే దర్శిస్తున్నాడు. దేవుడే దర్శిస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవుడు కామ్గా వెళ్ళిపోతున్న మనుషులను కూడా పట్టించుకోకుండా, మందిరపు పనిని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నప్పుడు కూడా
దేవుడే కలుగ చేసుకొని నేనే ఇదంతా కలుగ చేస్తున్నాను, మీరు నా తట్టు తిరగండి, అప్పుడు మీరు మరలా అన్నిటినీ పొందుకుంటారు అని చెప్పి దేవుడే మరలా కలుగ చేసుకొని సొల్యూషన్ చూపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరలా ప్రతి నెల కూడా ఆయన ఆసక్తి కలిగి పని చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎంతమంది రిసీవ్ చేసుకుంటారో నాకు తెలీదు. 4వ నెల, 7వ నెల, 4వ నెల, 5వ నెలలో ప్రారంభించిన విషయాలను దేవుడు 7వ నెల, 10వ నెలలో ముగిస్తారు అని చెప్పాడు. ఎంతమంది రిసీవ్ చేసుకున్నాం 7వ నెలలో మాట గుర్తుందా? ఇప్పుడు గమనించండి, 9వ నెలకు 11వ నెలకు సంబంధించిన 9వ నెలకు 11వ నెలకు సంబంధించిన విషయాలు కూడా రిసీవ్ చేసుకుందాం. హల్లెలూయా. దీనిలో కొన్ని కార్యాలు జరగబోతున్నాయి. 9వ నెలలో జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఆ 24వ దినమున యెహోవా వాక్కు మరలా హగ్గయికి ప్రత్యక్షమే చెప్పింది ఏంటంటే, నువ్వు డైరెక్ట్ గా జెరుబ్బాబెలుతో ఇలా జెరుబ్బాబెలుతో ఏమని చెప్పమంటున్నారు? ఆకాశమును భూమిని నేను కంపింప చేయుచున్నాను, రాజ్యముల సింహాసనములను నేను కింద పడవేతును. హలో, కొన్ని సింహాసనాలు కదలబోతున్నాయి, కొన్ని ఫైల్స్ కదలబోతున్నాయి, కొన్ని ఫైల్స్ కదలబోతున్నాయి, కొన్ని సింహాసనాలు కదలబోతున్నాయి, కొన్ని రాజ్యములు దాని వలన కదలబోతున్నాయి. ఇది జరిగినప్పుడు చూచి నమ్మండి. ప్రవక్తలు ఎల్లకాలం అంతా ఏముండరు. ఒక మాట చదవండి, స్తోత్రం. ప్రవక్తలు ఎల్లకాలం బ్రతుకుదురా అన్న మాట చదవండి. 6వ వచనం, జకర్యా 1:5వ వచనం చదవరా? జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము. ఇదే యెహోవా వాక్కు, మీ పితరులేమైరి ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? ఆయనను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిసిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకునేది. అదే మీ పితరుల విషయం ఏమైందో ఒకసారి ఆలోచన చేసుకోండి అని ప్రభు చెప్తున్నారండి. ఇంతకీ ఈ మాటలు ఏ నెలలో తెలుసా? 1వ వచనం. దర్యావేషు ఏలుబడి 2వ సంవత్సరం 8వ నెలలో. అదే, హల్లెలూయా. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దర్యావేషు ఏలుబడి 2వ సంవత్సరం 8వ నెలలో. 8వ నెలలో ఉన్నాం. ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నామండి? 8వ నెలలో ఉన్నాం. 8వ నెలలో. ఒకటి చెప్తాను చూడండి, యూదుల క్యాలెండర్ ప్రకారం అయితే మనకి వారికి ఒక 2-3 నెలలు తేడా ఉంటుంది. కానీ మనము ఇదే జకర్యా గ్రంథంలో దేవుడు మనకి గడిచిన సంవత్సరాల్లో ఇచ్చిన ఒక నడిపింపుని బట్టి
4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాసాలు మనం ఉంటున్నాం. కానీ ఈ సంవత్సరం ప్రభు ప్రత్యేకంగా నడిపిస్తున్న సంవత్సరమే. కాదు అని ఎవరైనా చెప్పగలరా? గడిచిన సంవత్సరాల నుంచి ఉన్నవారు చెప్పండి. కాదు అని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేదు. కాదు. మనకి ఇప్పుడు ప్రభు చెప్పినవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ జరుగుతున్న కాలంలోనే ఉన్నాం. ఇదే 8వ నెలలో ప్రభు చెప్తున్న మాట, మీ పితరుల విషయంలో ప్రవక్తలు చెప్పినది ఏమైందో ఒకసారి ఆలోచన చేసుకోండి. అవన్నీ నెరవేరలేదా? ఈరోజు ప్రభు సూటిగా ఇదే 8వ నెలలో అడుగుతున్న విషయం, మన పితరుల విషయంలో, మన కాలంలో ఉన్న మన పితరుల విషయంలో ఉన్న కార్యాలు ప్రవక్తలైన వారు చెప్పినవి జరగలేదా? చెప్పండి, జరగలేదా? జరిగినాయి. అలాగైతే ఇవి కూడా జరగబోతున్నాయి. హల్లెలూయా. ప్రవచన వాక్కులను రిసీవ్ చేసుకోవడానికి అందుకే దేవుడు గోడని గట్టిపరిచేది. హల్లెలూయా. గోడని గట్టిపరిచేది దాని కొరకే. ఆశపడి కనిపెట్టుకుంటున్న వారు దానిని దక్కించుకుందురుగాక. ఎవరు ఆశపడి దానిని దక్కించుకుంటున్నారో ప్రభు ఆత్మకి, వారి ఆత్మకి మాత్రమే తెలుసండి. ఆమేన్. బ్యాంకులోకి వెళ్తాం. బ్యాంకులోకి వెళ్ళినప్పుడు అందరు లైన్ లో నించుంటాం. క్యాషియర్ దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క రిక్వెస్ట్ లెటర్ రాసుకుని నించుంటారు. ఎవరెంత తీసుకున్నారో పక్క వాళ్ళకి తెలుసా? తెలీదు. ఎవరి లెటర్ బట్టి, ఎవరి ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళు తీసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారు. అదే బ్యాంక్, అదే క్యాషియర్, అదే ప్రొసీజర్, కానీ పొందుతున్న దాని విషయంలో తేడా ఉంటుంది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు మరి ఏ విధంగా తీసుకుంటారో తెలియదు, కానీ బ్యాంకులలో కోట్లల్లో రుణములు తీసుకుంటారు. అదే విషయం 1,00,000 రూపాయల కొరకు నించుంటున్న ఒక డ్వాక్రా గ్రూపులు కూడా ఉంటాయి. అవునా? అవునా? అవునా కాదా? చెప్పండి. అలాగనే ఈరోజు రిసీవ్ చేసుకుంటున్న వాళ్ళ ఆశను బట్టి, వాళ్ళ అప్లికేషన్ బట్టి ఫైల్ మూవ్ అవుతుంది, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఆమేన్. మనం రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి జరగబోతుంది. ఆమేన్. ఇక చూడండి, 8వ నెలలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నమాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని పితరుల విషయంలో చెప్పబడిన ప్రవక్తల మాటలు నెరవేరినాయో లేదో జ్ఞాపకం చేసుకోండి. 9వ నెలలో దేవుడు ప్రత్యక్షమై జెరుబ్బాబేలు ఆత్మతో నడుస్తున్న లేదా అదే అధికారంతో నడుస్తున్న వారితో దేవుడు సూటిగా చెప్తున్న మాటలు, రాజ్యముల సింహాసనములు కదలబోతున్నాయి, దేవుడు కింద పడవేయబోతున్నారు. ఆమేన్. ప్రభువే చెప్తున్న మాటలు, అన్య జనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును. దీన్ని పలకండి. అన్య జనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేస్తారు అని.
అన్యజనులకు కలిగిన రాజ్యములను నాశనం చేస్తారు. కలుగు చేసిన నాశనం చేస్తారు ప్రభువు. ఇప్పుడు మీరు క్లెయిమ్ చేసుకోండి, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఎవరెవరు అన్యజనుల, లేదా ఇక్కడ జనులు అంటే కేవలం జనులు మాత్రమే కాదు, ఆ జనులు నడిపించబడుతున్న శక్తులు, రాజ్యములు, సింహాసనములు, అధికారములు అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ మాట ఒకసారి చూడండి, హగ్గయిలో మనం ఒక విషయం చదువుకున్నాం. దేవుడు ఇంకొకసారి కంపింపజేస్తానన్నప్పుడు దేని కంపింపజేస్తానన్నారు? 2వ అధ్యాయం 6వ వచనంలో ఆకాశంలో భూమిని. చూడండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను కంపింపచేతును. అది ఆకాశమును కంపింపచేస్తున్నప్పుడు ఆకాశంలో శక్తులు కదులుతాయి. ఆమేన్. భూమిని కంపింపజేస్తున్నప్పుడు భూమి మీద సింహాసనములు, అధికారములు కదులుతాయి. ఆమేన్. సముద్రమును కంపింప చేస్తున్నప్పుడు అక్కడ నుండి పని చేస్తున్న ప్రతి సింహాసనం, అధికారం కదిలి వస్తుంది. ఆమేన్. నేలను కంపింప చేస్తున్నప్పుడు ఎన్నో కార్యములు జరుగుతాయి. అప్పుడు ఏం జరుగుతాయి అనే విషయం ప్రభు ఇక్కడ చెప్తున్నారు. కంపింప చేయుచున్నాను అని చెప్తున్నప్పుడు ఏం జరుగుతుందని ప్రభు ఇక్కడ చెప్తున్నారో చూడండి. అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును. ఆ బలము సముద్రం నుండి వచ్చినా అది నాశనం చేయబడబోతుంది. ఆ బలము ఆకాశము నుండి వస్తుందా, అది నాశనము కలుగుతుంది. అన్యజనులకు నిన్ను ఆపడానికి, అన్యజనులకు బలము కలిగిన సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ ని దేవుడు కింద పడవేస్తున్నారు. హల్లెలూయా. ఆమేన్. కమ్ ఆన్, రిసీవ్ చేసుకోండి. అర్థమవుతుందా? ఈ భూమి మీద మనం పోరాడుతున్నది శరీరులతో కాదండి. శరీరులతో మనకి ఏ వైరం లేదు. ఒకవేళ ఉందంటే అది వారిని నడిపించుచున్న ఈ అధికారములతో, ఈ సింహాసనములతో. ఇదిగో వారికి కలిగిన బలమును దేవుడు ఏం చేస్తున్నారట? నాశనం కాదు, నాశనం. ఆ మాట పలకండి. నాశనం చేస్తున్నారు. అది దేవుడు నాశనం చేస్తారు. హల్లెలూయా. యుద్ధము యెహోవాది అని చెప్తే అది చిన్న మాట కాదు నానా. నువ్వు యుద్ధం ఎక్కడికి వెళ్ళి చేయలేవో దేవుడు అక్కడికి వెళ్ళి కార్యములు చేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సో క్లెయిమ్ చేసుకోండి. అయ్యా, అన్య జనులు కాదు, వారికి కలిగిన బలం ఉందే, ఆ బలము ఎక్కడి నుంచి వస్తుందో ఆ సింహాసనములను దేవుడి కింద పడవేసి వీరికి కలిగిన బలమును నాశనం చేస్తానంటున్నారు. అంటే సోర్స్ ని కింద పడేస్తారు, కలిగిన బలమును నాశనం చేస్తారు. 2 అవుట్. చెప్పండి.
రెండు అవుట్. హల్లెలూయా, రెండు హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మన ఇంటిలో ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్ ఒక ప్లగ్ ఉంటుంది, దాన్ని ఆపామనుకోండి ఫ్రిడ్జ్ ఏమవుతుంది? ఆగిపోతుంది. అప్పటి వరకు ఉన్న కూలింగ్ ఆగిపోద్ది. ఆగిపోతుంది. అది అలా జరుగుతుంది అన్నమాట. ఈ సింహాసనములు, ఈ రాజ్యముల యొక్క సింహాసనముల దగ్గర నుండి ఈ అన్యజనులు అంటే ఆపడానికి ప్రయత్నం చేస్తున్న అన్యజనులకి కంటిన్యూస్ గా ఒక ఎనర్జీ వస్తుంది, దాని పేరే బలం. ఓకే, ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే ఆ సింహాసనములను కింద పడవేతును, ఆ స్విచ్ బోర్డులన్నీ నాశనం చేస్తానంటున్నారు. ఓకే, అప్పుడు ఏం జరుగుతుందంటే వీరికి సప్లై ఆగిపోతుంది. చెప్పండి, వీళ్ళకి పవర్ సప్లై ఆగిపోద్ది అని చెప్పండి అమ్మ. పవర్ సప్లై ఆగిపోద్ది. మీరు ఎవ్రీ ఏరియాలో క్లెయిమ్ చేసుకుంటూ దీన్ని పలకాల. క్లెయిమ్ చేసుకుంటూ పలికిన వారికే ఇది జరుగుతుంది. చెప్పే కదా, బ్యాంక్ లో ఎవరి అప్లికేషన్ తెచ్చుకుంటే వాళ్ళందరికీ సంతకాలు పెడుతున్న రోజు. హల్లెలూయా. అందుకే క్లెయిమ్ చేసుకోండి. ఇదిగో ఆ సప్లై ఆగిపోతుంది, అప్పుడు వీరి యొక్క బలం నాశనం అయిపోతుంది. అప్పుడు మన ఫైల్ ముందుకు కదులుతుంది నాన్న, అప్పుడు మన ఫైల్ కదులుతుంది. ఇంకా ప్రభు చేస్తున్న పని ఏంటో తెలుసా? అక్కడ చూడండి, రథములను వాటిని ఎక్కిన వారిని కింద పడవేతును. రథములు ఎందుకు బయలుదేరుతాయి? రథములు ఎక్కువగా ఎందుకు బయలుదేరుతాయి? యుద్ధమునకే బయలుదేరుతాయి. కాలు దూతున్న ఈ రథములకు దేవుడు చేస్తున్న కార్యం, గుర్రములను, రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. శత్రు క్యాంప్ లో యుద్ధం. చెప్పండి, ఇప్పుడు ఇలా చెప్పండి, శత్రువుల క్యాంప్ లో యుద్ధం అని చెప్పండి. శత్రువుల క్యాంప్ లో యుద్ధం. ఇప్పుడు ఇంకా గట్టిగా క్లెయిమ్ చేయండి, శత్రువుల క్యాంపులో యుద్ధములు అని. శత్రువుల క్యాంపులో యుద్ధములు. ఆమేన్. ఒకరిని ఒకరు పొడుచుకుని వాళ్ళే కూలిపోతారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సింహాసనములను దేవుడు కంపింప చేస్తూ సింహాసనములను పడగొడుతున్నారు కిందకి. అన్యజనులు ఏ బలమైతే సోర్స్ గా తీసుకొని వారు ఎంతవరకు కార్యములు చేశారో వారందరి బలం నాశనం అవుతుంది. దారిలో ఉన్న రథములు, వాటిని ఎక్కిన వారు అందరూ కూడా కూలిపోతారు. ఎందుకు తెలుసా? దేవుడు వారిని కింద పడవేయడమే కాదు, ఒకరినొకరు పొడుచుకొని ఒకరొకరు కూలిపోతారు. ఇవన్నీ జరగబోతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న సమయమే నా సేవకుడు అయిన షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమున, ఏ దినమున మీరందరూ కూలిపోతున్న దినమున, ఏ దినమున శత్రువులందరూ నాశనం అవుతున్న దినమున
నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరంగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి అయిన సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనే నామంలో బయలుదేరితేనే అక్కడ యుద్ధములు ఉన్నాయని నేర్చుకున్నాం కదా. రోజు కొంచెం 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 నేర్పించింది ప్రభు. దేనికో తెలుసా? ఈ దినం అన్ని అర్థం అవడానికి. ఆమేన్. ఇక అర్థమైన నువ్వు నేను కామ్గా ఉండకూడదు. ఇది జరిగేంత వరకు ఎదురు చూడాలి. వాగ్దానం అనేది దేవుడు ఇచ్చారంటే దాని కొరకు ఆశ పెట్టుకున్న వారికే దక్కుతుంది. ఇదిగో నువ్వు ఒక రోజు అప్లికేషన్ పెట్టుకున్నావే, ఆ అప్లికేషన్ నెరవేర్చే సమయం వరకు నిద్ర పడుతుందా? ఆ రుణం పొందుకునేంత వరకు నిద్ర పడుతుందా? లేదా ఆ ఫైల్ మూవ్ అయ్యేంత వరకు, అది ఏదైనా కానీ పితరుల ఆస్తి సంపాదించుకోవడానికి నువ్వు ఒక ఫైల్ మూవ్ చేస్తున్నావు అనుకో, అది దక్కేంత వరకు ఆ పని నిమిత్తం నీకు నిద్ర పడుతుందా? నీ పొలము రాజ్యంలో ఉందనుకో, అది దక్కించుకునేంత వరకు నీకు నిద్ర పడుతుందా? నీ ఇల్లు రాజ్యంలో ఉందనుకో, అది దక్కేంత వరకు నీకు నిద్ర పడుతుందా? అదే విధంగా ఎక్కడెక్కడ ఆగిపోయిన పనులు అన్ని కూడా ఈ 9వ నెలలో కదులుతున్నాయి. కానీ కదలబోతున్నాయి అనే విషయం 8వ నెలలోనే నీకు దేవుడు తెలియచేస్తున్నారు. ఏంటి ఆధారం? పితరులకు ఏమైందో జ్ఞాపకం చేసుకో, అదే నీకు ఆధారం. ఎంతమంది గ్రహిస్తున్నారు? గ్రహిస్తున్న వారు ప్రార్థనలో పాల్గొనండి.